బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ రావడంతో వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ అమ్మ ప్రతివత శిరోమణి అని అనేసరికి రీతునే నుంచుని పోయింది. ఇక అసలు రీతు నువ్వు హౌస్ కి దేనికి వచ్చావు అని అడిగేసరికి గేమ్ ఆడడానికి సార్ అంది. అది నువ్వు అనుకుంటే సరిపోదమ్మా, మేం కూడా అనుకోవాలి. ఎక్కడా కూడా ఈ వారం నీ గేమ్ ఎక్కడా కనిపించలేదు. పైగా నువ్వు ప్రతివత శిరోమణి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగేసరికి రీతు మాట్లాడుతూ సార్ అది బూతు కాదు సార్, కానీ భూతద్దంలో పెట్టి చూస్తుంది ప్రియా అంటే సరే నీకోసం నువ్వు ఆ మాట భూతద్దంలో పెట్టి చూస్తున్నారని ప్రియా అంటున్నావు. అది తప్ప కాదనేది ఆడియన్స్ ని అడిగి తెలుసుకుందామంటూ అమ్మ ఈ వర్డ్ ఎంతమందికి తప్పు అనుకుంటున్నారో హ్యాండ్ రేస్ చేయనంటే ఆల్మోస్ట్ అందరూ కూడా హ్యాండ్ రేస్ చేశారు. దీంతో చూసావు కదా రీతు, నీ దృష్టిలో తప్పు కానిది ఆడియన్స్ దృష్టిలో తప్పు అవుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఇంత పెద్ద లైవ్ షోలోని ప్రతివత శిరోమణి లత్కోర్ మాటలని ఇలా మీరు మాటలు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్, మీ ఇమేజ్ ని మీరే డ్యామేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా నువ్వు డెమోన్ పేవన్ గేమ్ పైనే ఫోకస్ పెట్టవు. నీ గేమ్ అనేది నువ్వు పూర్తిగా మర్చిపోతున్నావు అనేసరికి లేదు సార్ నెక్స్ట్ వీక్ నా గేమ్ ఏంటనేది చూపిస్తాను అంటే ఈలోగా నాగార్జున కలగ చేసుకొని అమ్మ అప్పుడే 3వ వారం కూడా అయిపోయింది, ఇప్పటికీ నీ గేమ్ అనేది చూపించలేదంగో, బయట ఆడియన్స్ నువ్వు హౌస్ లో ఉండడం వేస్ట్ అనుకొని తీసుకొచ్చేస్తారంటూ బయట ఏం జరుగుతుందో అది హింట్ ఇచ్చి మరి నాగార్జున గారు క్లాస్ పీకారు. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు రీతుకి చెప్పిన మాటలపై అలాగే రీతు మీద ఫైర్ అయిన మాటలు మీకు ఎలా అనిపించాయి? మరి మీ దృష్టిలో ప్రతివత శిరోమణి అనే మాట తప్ప లేకపోతే అది నార్మల్ గా మాట్లాడే మాట అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.